హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అనదర్ వీడియో ఆఫ్ పోస్ట్మార్టం కాదు రోస్ట్మార్టం. నా పేరు సేగమియా. ఈ ఇంట్రో ఏ పాటలో తెలిస్తే కింద కమెంట్ చేయండి. అండ్ ఆల్సో ఈ ఇంట్రో నచ్చితే లైక్ చేయండి. అపారెంట్లీ వీడియో స్టార్ట్ కాకముందే లైకులు సబ్స్క్రైబ్లు అడగాలంట, ఏందో ఏమో. ఎనీవేస్, ఈరోజు నేను రివ్యూ చేయబోతున్న సినిమా, అండ్ దీంట్లో ఉన్నది మన యాటిట్యూడ్ స్టార్ చంద్రహాస్. ఎవరికైతే తెలీదో, మేము అప్పుడెప్పుడు ప్రణీత్ హనుమంతు ఛానల్లో చంద్రహాస్ మీద ఒక వీడియో చేసాం. అప్పుడు మేమే యాటిట్యూడ్ స్టార్ అన్న టైటిల్ ఇచ్చాం. అంటే నేను కాదు, బట్ ప్రణీత్ ఇచ్చాడు. అప్పటి నుంచి చంద్రహాస్ దాన్ని ఓన్ చేసుకొని లిటరల్ సినిమాలో వాడేసుకున్నాడు. సో దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు మాకు చంద్రహాస్ కి ఉన్న గట్టి సంబంధం. ఎనీవేస్, ద మూవీ స్టార్ట్స్ విత్ మన హీరో బన్నీ ఇంట్రొడక్షన్ ఆఫ్ కోర్స్. అండ్ బన్నీ తన ఫ్రెండ్స్ తో వేరే కాలేజ్ లోకి ఎంటర్ అవుతాడు. ప్రిన్సిపాల్ గారు అడిగితే ఏం చెప్పాలి? ప్రిన్స్ వచ్చాడని చెప్పు. అరే మీ సోది, ప్రిన్స్ రైమింగ్ చేయాలన్న భుజం దురద కాకపోతే ప్రిన్సిపాల్ ఎందుకు అడుగుతాడు బే? మా కాలేజ్ ఫీజు గట్లయితే తక్కువ ఉంటదో, అమ్మాయిల అందం కూడా గట్లనే తక్కువ ఉంటది. వీడు మన హీరో. వీడి హీరోనా విలనా అనే డౌట్ క్రియేట్ చేసేంత వరస్ట్ క్యారెక్టర్ ముందు మీరే చూస్తారు. సో కాలేజ్ లో ఫెస్ట్ అవుతూ ఉంటది అండ్ అందరూ చాలా ఎంజాయ్ చేస్తూ ఉంటారు, ఎస్పెషలీ స్టూడెంట్స్. యాజ్ యూ కెన్ సీ, ఆ అమ్మాయి ఎంత ఎక్స్టాటిక్ గా ఉందో. చంద్రహాస్ బాబు, మీరు నల్ల చొక్కా తెల్ల పంచా వేసుకొని కాలేజ్లోకి దూరుతారు అండ్ వాడెవడో వచ్చి ఏంట్రా ఈ గెటప్ అని అడిగితే మీరు ప్రేమం బదులు కామం అంటారు. మా డాడీకి చెప్పొస్తా, ఇప్పుడే ఆ పంచలు చొక్కాలకి 10 లక్షలు పట్టుకొస్తా. డాడీ నాకు 10 lakhs. లవ్ చేస్తున్నావా? ట్రై చేస్తా. ఈ విఎన్ రెడ్డి గాడు ఈ ఏడకెళ్ళి పట్టుకొస్తుండో గానీ జబర్దస్త్ జంక్ ఫుడ్ మెయింటైన్ చేస్తుండో. నేను చెప్తున్నా కదా, వీడంత నీచ నికృష్టమైన హీరో క్యారెక్టర్ నేను జిందగీలో చూడలేదు. పూరి జగన్నాథ్ హీరోలకి చెమటలు పుట్టించి హైపర్ థైరాయిడ్ ఉందేమో అనిపించేలా చేసే హీరో మన బనిగాడు. స్టూడెంట్స్ ని గెలికినారా, కానీ నువ్వు డైరెక్ట్ గా మా లెక్చరర్ ని గెలికినావు. ఈ వీడియో లైక్ చేయండి, నాకు సంబంధం లేదు. ఇఫ్ ఐఎమ్ సబ్జెక్టింగ్ మై సెల్ఫ్ టు దిస్ అట్రోషియస్ నాన్ సెన్స్, దానికి అట్లీస్ట్ ప్రతిఫలం అనండి ప్లీజ్, నాకు సంబంధం లేదు. ఏందో నీ బాధ. సో ఆబ్వియస్లీ ఆ కాలేజ్ వాళ్ళు బన్నీ అండ్ గ్యాంగ్ మీద అటాక్ చేస్తారు. చిన్నప్పుడు మనం క్లాస్ లో కూర్చొని అనుకుంటాం చూడు, అరే ఈ స్కూల్ ని టెర్రరిస్టులు అటాక్ చేస్తే నేను ఆ పైన ఫ్యాన్ ఎక్కేసి చాక్ పీసులు ఇసిరి వాళ్ళ గన్ హోల్స్ ని బ్లాక్ చేసేసి జపాక్ అని 3rd floor లో నుంచి డైరెక్ట్ మన క్రికెట్ గ్రౌండ్ లోకి దూకి అక్కడున్న స్టంప్స్ తీసి కరాటే ఆడేస్తారా? ఏం మాట్లాడుతున్నారా? మైండ్ పోయిందారా? దిస్ మూవీ ఈజ్ ఎగ్జాక్ట్లీ లైక్ దట్ 8.5 year old బాయ్స్ ఫ్యాంటసీ. మీరు ఇంకా ముందు చూస్తారు. నెక్స్ట్ ఒక అమ్మాయి ఇంట్రొడక్షన్. మన డ్రీమ్ బాయ్ బన్నీగాడ్ బాయో బఫూనో ఇంకా కన్ఫర్మ్ కాలే, డ్రీమ్ బాయ్ అంట. ఏంది ఆ బ్రష్ ఎగిరేసిన దానికి ఇంప్రెస్ అయిందా? వాడు బాత్రూమ్ లో అంటే సీదా మీదకెక్కి దా కవల పిల్లలకి అందమంటదేమో. ఏముందాక అంత నోరేలా పెడుతున్నావు? ఐ థింక్ షీస్ థింకింగ్ ఇంత చెత్త ఎర్ర బనియాన్ వేసుకొని ఇంత గలీజ్ బాక్సింగ్ చేస్తూ ఇంత ఓవర్ యాక్షన్ ఎలా చేయగలుగుతున్నాడు అని ఐ థింక్ షీస్ సర్ప్రైజ్డ్. నీకు డైరెక్ట్ ఐ కాంటాక్ట్ ఇద్దని 100 సార్లు చెప్పినా, తలకాయ దించా. ఇదేం పైశాచికత్వం రా, అంత చండాలంగా. ఏ శైలు, కళ్ళు దించు, బైక్ దుడు, ఇంట్లో నిమ్మకాయలు అయిపోయి వచ్చి బండికి ఎదురుగా పడుకో, నేను నీ మీద నుంచి ఎక్కిస్తా అని మోస్ట్ డామినేటింగ్ గా బిహేవ్ చేస్తే ఆ సిగ్గుజుడు. అండ్ అఫ్ కోర్స్ కాలేజ్ సెట్టింగ్ అంటే జోక్స్ ఉన్నారు కదా, జోక్స్. సార్ వాడు స్లిప్లు పెట్టిన వదిలేశారు, పైసలు ఇచ్చిందా? ఏ చిల్లర మొకాలు, నిన్నటి ఎగ్జామ్ స్లిప్పులు ఇవాళ తీసుకొచ్చి రాస్తుండ్రాడు. మా ముత్తాత తిప్పన్న 1920s లో పుట్టారంట. ఆయన అరుగు మీద కూర్చొని ఫ్రెండ్స్ తో మాట్లాడుతున్నప్పుడు ఎవరో ఈ జోక్ వేస్తే ఆయన చంప మీద పడేయాలని బీకి, ఐ హర్డ్ దిస్ జోక్ మ్యాన్,
అన్నారంట. అంత ఓల్డ్ ఈ జోక్. నెక్స్ట్ ఇంకో అమ్మాయి ఇంట్రొడక్షన్. దసరాకి ఎగరొచ్చిన పాల పిట్ట లెక్క ఎంత కలర్ఫుల్ గా ఉందో. ఏందిరా ఈ కంపారిజన్లు? దసరాకి ఎదురొచ్చిన పాలపిట్ట, క్రిస్మస్ కి ఎదురొచ్చిన శాంటా తాత, దివాళీకి ఎదురొచ్చిన శివకాశి తుంట. ఈ యంగ్ హీరోలన్నా బాగుపడతారంటే హోప్లెస్ ఉన్నారు. గాలికి మీ హెయిర్ మొహం మీద అట్నుంచి ఇట్నుంచి అటు కదులుతుంటే ఉయ్యాలుగుతున్నట్టుంది. ఈ ఉయ్యాలకి నీకు పర్మిషన్ లేదరా? నువ్వు ఆ పోయి ఆ మంకీ బార్ కడ్డీలను పట్టుకొని ఇక్కడ బబుల్స్ వచ్చేదాకా ఏలాడు. అయినా దేవతలు స్వర్గంలో ఉంటారని తెలుసు గాని గిట్లా మా కోసం స్కూటీలు వేసుకొని కిరాణా షాపుల ముంగట తిరుగుతారని తెలియదు మాకు. నీలాంటి నరరాక్షసుల్ని స్కూటీతో గుద్ది ఇలాంటి లేకి లైన్లు ఇంకే అబ్బాయి ఏ అమ్మాయితో అనకుండా చేద్దాం అని చెప్పి పైనుంచి కిందకు వస్తారు. నా ఇంటర్ క్లాస్మేట్. ఓ ఏమైనా దీపు అసలు టచ్ లోనే లేవు. ఈ ఫేస్ ని గుర్తుపెట్టుకోండి, తర్వాత మాట్లాడదాం. మేడం మీ వెనకాల ఎగ్జిబిషన్ బుక్కలు ఊతాము అండ్ మీరు అని చెప్పి నవ్వుతూ ఉండండి. పాప మీ టెంప్లెట్ ఎక్స్ప్రెషన్ కి ఎన్ని పైసలు ఇస్తారో. నేను రోడ్డు మీద పోతూ ఎవరైనా అమ్మాయిని అట్లా నవ్వడం చూసినా అనుకో, ఐ వుడ్ టెల్ హర్, చెల్లమ్మ నీ ఎదురుగా గాడ్ ఉంది అండ్ ఇట్ సీమ్స్ లైక్ యూ హ్యావ్ సమ్ హ్యూజ్ న్యూరోపాథిక్ ఇష్యూస్. ఓ అలా కూర్చోవాలని తెలియక మేము నార్మల్ గా కూర్చుంటాం. నెక్స్ట్ సీన్ లో ఆ ఫస్ట్ అమ్మాయి ఉంది చూడు, ఎవరికైతే బన్నీ అంటే డ్రీమ్ బాయ్, లైఫ్ బాయ్ అని చెప్తుంది, ఆ అమ్మాయిని డ్రాప్ చేయడానికి బన్నీ తోడుగా వెళ్తాడు. ఇంతకు మీ ఇల్లు ఎక్కడ? ఆ పక్కనే బస్తీలో. బస్తీనా? అట్లా బావిలో కప్పలేక కచ్చా బిచ్చామంటూ ఎట్లుంటారబ్బా? ఇట్లాంటి నికృష్టమైన ఒపీనియన్లు ఉన్నాయి. వీడి ఎట్లా ఈ సినిమాకి హీరో నాకు ఇప్పటికీ అర్థమైతలే. అదేంటది నిన్ను అంత కోపంగా చూస్తుంది? అప్పుడెప్పుడు దాని తోక మీద నుంచి నా బండి పోనిచ్చిన. ఓ యానిమల్స్ ని హామ్ చేసేంత చార్మింగ్ గాయ్ అనమాట వీడు. కుక్క నువ్వు నన్ను కరిచావంటే నేను ఇంకా గట్టి కరుస్తా. నా బస్తీని చీ బావి అన్నాడు అండ్ కుక్క తోక మీద నుంచి బండి తోలాడు. వాట్ అన్ అడారబుల్ గాయ్. ఐ థింక్ ఐ యామ్ ఇన్ లవ్ విత్ హిమ్. యాక్టింగ్ అండ్ డాన్స్ ఆర్ట్ ఫార్మ్స్ ని సక్సెస్ఫుల్లీ కూనీ చేశాక ఫైట్ ని కూడా ఎందుకు వదలడం అని చెప్పి ఒక సీన్ గుసాయిస్తారు. సబ్జెక్ట్ మంచిగా ఉంటుందా తమ్మి? సబ్జెక్ట్ అని చెప్తే నువ్వు అంత ఫీల్ అవుతున్నావు. నువ్వు పాలపిట్ట, టొబాకో చుట్ట అన్నప్పుడు లేదు గాని అసలు వీడికి ఏంది తేడా? ఏ ఆ సౌండ్స్ ఏంటి? పర్సనలీ స్పీకింగ్ నాకు ఈ ఫైట్ కంటే ప్రీ రిలీజ్ ఈవెంట్ లో చేసింది ఇంకా ఎక్కువ నచ్చింది. ఎందుకు? నా అర్జున్ రెడ్డిలకు ఒక డైలాగ్ వేసాయి. తనకేదైనా అయితే ద మోస్ట్ ఎఫెక్టెడ్ పర్సన్ నేనేరా. అర్జున్ రెడ్డి లెక్క అన్నాడు, సేమ్ డైలాగ్ ఏమనలే. అన్న అర్జున్ రెడ్డి లెక్క టాపర్ అయిపో. అది మనకి రాదుగా. అన్న అర్జున్ రెడ్డి లెక్క తాగి పడిపో. అది చేస్తాను. ఎనీవేస్ ఆ ఫస్ట్ అమ్మాయి లైఫ్ బాయ్ అమ్మాయి శైలు, ఆమెకి రెండో అమ్మాయి గురించి తెలుస్తుంది. మా అన్నయ్య అలా చేసిన అమ్మాయి పేరు మా ఇంటికి కూడా తీసుకొచ్చిండు. అబ్బా అంతలా ఏమైంది మేడం? మహా అయితే మొహం కడుక్కున్నప్పుడు నీళ్ళు ఎగిరి పడ్డాయి, లేదా పొద్దున్న లేచినప్పుడు బాత్రూమ్ షిట్ నాయిసెస్ వినుంటావు. రిలాక్స్. దీపు నా అవసరమవ్వాలి. దీపు సింగ్ బన్నీ. నాకు ముందు నుంచే డౌట్, వీడు రాత్రిపూట జేబీఎస్ పరేడ్ గ్రౌండ్స్ లోకి నిమ్మకాయలు కుంకుమ బొట్లు తీసుకుపోయి బ్లాక్ మ్యాజిక్ చేసేవాడని. లేకపోతే ఎవడ్రా అనేది నాకు ఈ అమ్మాయి వశమవ్వాలి అని. నెక్స్ట్ సీన్ లో ఆ సెకండ్ అమ్మాయి బన్నీని క్లబ్ కి పిలుస్తుంది. ఆ ఫ్రెండ్ కొంచెం హెవీగా డ్రింక్ చేసింది. ఎవడ్రా లవ్ ఒక్కసారే పుడుతుంది, ఒక్క అమ్మాయిని చూస్తూనే పుడుతుందని చెప్పిన బేవకూఫ్ గాడు. అఫ్ కోర్స్ మన బన్నీ బీయింగ్ ద మోస్ట్ ఐడియల్ మేల్ క్యారెక్టర్ కాబట్టి అమ్మాయి ఫామ్ లో ఏ హ్యూమన్ బీయింగ్ కనిపించినా సరే లవ్ లో పడిపోతాడు. ఒక అమ్మాయి మందు కొట్టిందంటే దాని వెనకాల ఒక ఎమోషన్ ఉంటది, ఒక ఫీల్ ఉంటది. ఇలా తాగితే మా అమ్మాయి ఉండదు. జోకులు రావు అంటే రాయొద్దు, ఇడిచేయండి ప్లీజ్. ఇట్లాంటి మేకుల మీద సాష్టాంగ నమస్కారం చేయించే టార్చర్ మాకు తప్పుతుంది. నేను ప్రామిస్ చేసి చెప్తున్నా, నేను ఏ క్షణమైతే నైనాన్ని చూశానో ఆ క్షణమే దీపు నా మైండ్ నుంచి మొత్తం ఎరేజ్ అయిపోయింది. నువ్వు దీపుని చూసిందే 2 రోజుల ముందు కదరా, ఎరేజ్ అవడానికి ఏముంది? చింతాకు పప్పు.
ఈ రోజు నైట్ పబ్ లో కలుద్దామా? పబ్ అంటే మస్తు పైసలు అవుతాయి. నా బిడ్డ పెళ్లి కోసం 6 లక్షల రూపాయలు జమ చేసిన. దాని పెళ్లి కోసం 6 లక్షల రూపాయలు జమ చేసి పెట్టా కదా. వాళ్ళ డాడీ ఆటోతోలి కష్టపడి సంపాదించే పైసలు కూడా దొంగలిస్తాడు. వీడు హీరో ఏంట్రా? ఇంకా మిగిలింది ఒకటే, వీడు వీళ్ళ అమ్మ, నాన్న, చెల్లెమ్మ, నానమ్మ అందరి గొంతులు కోసి ఆ ప్రాపర్టీ పేపర్స్ తీసుకుపోయి తాకట్టు పెట్టి నైనానో దీపునో మాల్డీవ్స్ ట్రిప్ కి తీసుకుపోవడమే. క్యా హువా బేటీ, ముझे छोड़ दो माँ, నా ప్రాబ్లమ్స్ నాకున్నాయి. 2 minutes సైలెన్స్ ఫర్ దట్ మామ్. పాపం ఏమైంది అని అడిగితే, వదిలే, నా ప్రాబ్లమ్స్ నాకుంటాయి. నా దగ్గర పైప్ పెట్టి 20 రూపాయలు పెట్రోల్ తీసుకున్న అబ్బాయి, ఆల్సో నా కోసం ఒక తుకడా ఫైట్ చేసిన అబ్బాయి ఈ రోజు నా ఫోన్ కాల్ ఎత్తట్లేదు మమ్మీ. లోపల పోయి క్యాప్సికమ్ కట్ చెప్పు. ఎందుకు? నెక్స్ట్ సీన్ లో దీపు బన్నీని కాలేజ్ లో కన్ఫ్రంట్ చేస్తుంది. అంటే నా ఫోన్ ఎత్తట్లేదు వగేరా వగేరా. There are 4 types of thermodynamics. ఎక్స్క్యూజ్ మీ సార్, Yes. నేను వాడితో కొంచెం మాట్లాడాలి. What's this, Amma? This is Please, class sir, time. What is this, Amma? This is class time. I'm teaching 4 types of thermodynamics. You think this fish market? Why not you in class, you bloody asshole? 2 minutes of silence for that lecturer as well. నీ ఫ్రెండ్ అయినా లవ్ చేస్తున్నా, అయినా మిస్ అయినందుకు ఫీల్ అవ్వాల్సినంత గ్రేట్ పర్సనాలిటీ ఏం కాదు నాది. మాకు అర్థం కాంది కూడా అదే, ఇంత లేకి పర్సనాలిటీకి అసలు ఏ అమ్మాయి హాయ్ కూడా ఎలా చెప్తుంది అని. దట్ టు అమ్మాయిలు ఏడుస్తున్నారు కూడా. దెన్ వీ అండర్స్టూడ్ మేబీ ఈ సినిమాలో కొంచెం ఫ్యాంటసీ ఎలిమెంట్ కూడా ఉంది అని. This is the only moment I felt really happy in the movie. ఆహా, ఓహో. Anyways, Bunny and Nayana, that drunken girl, ఇద్దరు గోవాకి వెళ్తారు. 1 2 3. అక్కడ నాయన ఇంకెవరినో డాడీ అంటోంది అనే విషయం తెలుస్తుంది. వెరీ సారీ ఫర్ దట్ జోక్, వెరీ సారీ. దరిద్రుడా, అయినా కూడా నిసంటాడు ఫస్ట్ ఆప్షన్ అంట, నేను సెకండ్ ఆప్షన్ అంట. అసలు నువ్వు ఆప్షన్స్ లిస్ట్ లో ఉన్నావన్నదే నీకు పెద్ద అచీవ్మెంట్. నువ్వు ఇంకెవరినో జడ్జ్ చేస్తున్నావు అబ్బాయి బన్నీగా. నువ్వు మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ లో నన్ ఆఫ్ ది అబౌవ్ వచ్చే ఆప్షన్ కింద వచ్చే ఆప్షన్ రా. 6 లక్షల రూపాయలు ఖర్చు పెట్టావా? ఇదేం కామెడీ సీనో మరి బుల్లితెర మెగాస్టార్ ప్రభాకర్ కి అర్థం కావాలి. డాడీ నాకు 10 lakhs ఎక్కడ తీసుకెళ్తున్నారా? వీడు గుర్తున్నాడా? ఏమైనా దీపు, అసలు టచ్ లోనే లేవు. బాగా గట్టికి టచ్ లోకి వచ్చాడు. సెకండ్ హ్యాపీయెస్ట్ మూమెంట్ వైల్ వాచింగ్ దిస్ ఫిల్మ్. ఒక అమ్మాయి కన్నా బెస్ట్ ఇంకొక అమ్మాయి, ఇంకొక అమ్మాయి కన్నా బెస్ట్ ఇంకొక అమ్మాయి, అలా ఆప్షన్లు పెట్టుకొని తగులుకోవడాన్ని లవ్ అంటారా? అబ్బా నువ్వు పెద్ద టైటానిక్ లో రోజు నువ్వు డోర్ ముక్క మీద జాక్ కి స్పేస్ ఇచ్చినట్టు నీతి వాక్యాలు ఏం చెప్తున్నావు మేడం? వాడు దేవత అని పొగిడి ఒక తుప్పాస్ ఫైట్ చేయంగానే వాడు బండెక్కి కసుకొని కూర్చొని పోయినావుగా షికారికి. లవ్ అంటే వీడిదిరా. వీడు నాకు ఇంటర్లోనే ప్రపోజ్ చేశాడు, నేనే యాక్సెప్ట్ చేయలేదు. ఇప్పటికి వీడు ఇంకొక అమ్మాయికి ప్రపోజ్ చేయలేదు. అచ్చా, నీకు కావాల్సింది సెల్ఫ్ రెస్పెక్ట్ లేని అబ్బాయా? ఓకే. వాడు ఫ్రెండ్షిప్ ఇచ్చే వాల్యూలో లవ్ ఉందిరా. నీ దగ్గర ఏముందిరా? 2 రోజుల ముందు అడుగుంటే 6 లక్షలు ఉన్నాయని చెప్తుండే. లవ్ లో వెతకాల్సింది ఆప్షన్స్ కాదురా, ట్రూ లవ్. అయ్యో అవునా? లవ్ లో ఎత్తుకాల్సిన ట్రూ లవ్వా? అరే రే, ఇప్పటిదాకా నా ఏసీ రిమోట్ ఎత్తుకుతుండే. నువ్వు చెప్పింది నీకన్నా అర్థమైందా మేడం? నిన్నెవరైనా లవ్ చేసుంటే, ఒక నిజమైన ప్రేమ నీకిచ్చుంటే, అది ఎనీ గివెన్ మూమెంట్ ఇట్ విల్ టచ్ యూ. యా, వాడు నీతో టచ్ లో ఉన్నట్ట. ఇంకా వీడు లవ్ యాక్సెప్ట్ చేయలేదు, కానీ ఇప్పుడు చేస్తున్నా. నాని, బన్నీగాడి మీద కోపంతో నానిగాడు లవ్ యాక్సెప్ట్ చేసింది. నానిగాడు ముందే, అండ్ నానిగాడు ఒక సెకండ్ కూడా అనుకోడా అరే బై ఈ పిల్ల వాడి మీద కక్షతో నా లవ్ యాక్సెప్ట్ చేసింది, ఇప్పటిదాకా రిజెక్ట్ చేసింది ఏంది అని. ఇక్కడికి ఫస్ట్ హాఫ్ కంప్లీట్ అవుతుంది. ఒక వైల్డ్ గెస్ చేసుకోండి బన్నీగాడు ఈ సెకండ్ హాఫ్ లో ఏ అమ్మాయి దగ్గరికి వెళ్తాడు అని. ఎనీవేస్ సెకండ్ హాఫ్ స్టార్ట్ అవుతుంది. ఇక్కడ శైలు వాళ్ళు ఉండాలి కదా, ఏమైపోయారు? వాళ్ళమ్మ చనిపోయింది బాబు, ఇక్కడ లేదు. ఎంత క్యాజువల్ గా చెప్పింది ఆంటీ. వాళ్ళ నాన్న డ్రగ్ మాఫియాలో కలిసిపోయారు బాబు, ఇక్కడ లేరు. వాళ్ళ తాత సజీవ దహనం చేసుకున్నారు బాబు, ఇక్కడ లేరు. ఏం మాట్లాడుతున్నారా? మైండ్ పోయిందారా? ఎనీవేస్ పాయింట్ ఇస్ ఆఫ్టర్ ద ఇంటర్వెల్ బ్రేకప్ మన బన్నీ ఆబ్వియస్లీ సైలుతో టచ్ లోకి వెళ్తాడు. మిగిలిన ఆమెగా ఇంకా ప్రామిస్ చేసి చెప్తున్నా, నాకు కూడా ఇదే ఫస్ట్ టైం. నీ ఏషాలు చూస్తే ఎవరికి డౌట్ రాలేదు నీ ఫస్ట్ టైం అని. చాలా బాగుంది, థ్యాంక్స్.
ఏదో ఫేవర్ చేసినట్టు థ్యాంక్స్ ఏంట్రా కుయ్యా, నువ్వు ఒక్కడవే చేసావా? ఇద్దరు కలిసేగా చేసింది జంపింగ్ జంప్. నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటావా? నీ బ్రెయిన్ లో ఇంత ఫీడ్బ్యాక్ ఉందని తెలిస్తే అస్సలు నేను ముట్టుకోబోతుంది తెలుసా. ఆ బేసిక్ బాక్సింగ్ స్కిల్స్ చూసి మురిసిపోవడం కాకుండా మీ బన్నీగాడి ఎవరెవరు అమ్మాయిల బ్లాక్ లిస్ట్ లో ఉన్నాడో చూసే ప్రయత్నం చేసుంటే ఇప్పుడు ఈ షాక్ కి గురయ్యేదాని కాదు కదా. ఇప్పుడు ఈ లైట్ ఆఫ్ చేసే ప్రోగ్రామ్ ని లైట్ తీసుకోవాలి, లైఫ్ లో ఏం జరిగినా నేను ముందుకు వెళ్ళిపోవాలి. అరే ఎంత లేకిగాడివిరా నువ్వు, వీడు హీరో ఏంట్రా సినిమాకి? అసలు నేను వీడికి ఎందుకు రూట్ చేయాలి ఏ విషయంలో అయినా సరే? వీడు అర్త్ ఇస్ రౌండ్ అని రేపు పొద్దున అన్నాడంటే నేనైతే ఫ్లాట్ అని ఫిక్స్ అవుతా. ఇప్పుడు నేనేం చేయాలి చెప్పు? నీతో పాటు ఒక 4 ఇంట్లోకి వచ్చి అంట్లు తోమాలనా, లేదా బట్టలు ఉతకాలనా, లేదా వంట చేయాలనా? రేపే నీ మెడలో తాళి కడతా, లేదా ఆ ఫ్యాన్ గురేసుకొని చేస్తా. అక్కడ లేదు. ఒరే ఆగుబే, ఆ స్విగ్గీ పార్సల్ కి వస్తుంది చూడు ప్లాస్టిక్ వైర్, తీసుకొచ్చి ఫస్ట్ వీడు కాలు చేతులు కట్టేసి దాని తర్వాత గొంతుకు వేసేస్తే నీళ్ళ నుంచి తీసిన చేప పిల్ల లెక్క గిలగిల కొట్టుకొని వస్తావు. అప్పుడు నాకు తెలీదు నా గుండెల నిండా శైలునే ఉందని. ఇప్పుడు దీపు అన్న మాటలకు నాకు అర్థమవుతుంది. నాకు అర్థమైతుంది, నా బోగు పర్సనాలిటీకి ఏ అమ్మాయి సైడ్ యాంగిల్లో కూడా కనీసం చూడదు అని. అట్లాంటిది శైలు లాంటి సెక్సీ అమ్మాయి నేనంటే ఇష్టం అని చెప్పింది. అట్లాంటిది నేను లైట్ ఆపేశాక లైట్ తీసుకోవాలి అని పనికి మాలిన సామెతలు చెప్పి పంపించేశాను. శైలు ఇక్కడ లేదురా, ఎటు వెళ్ళిపోయిందో కూడా తెలియదురా. సర్లే బాధపడకు, రా పోదాం. ఎస్, that's the most accurate response for any emotional breakdown. బాస్ గాడు ఉద్యోగం నుంచి పీకేశాడురా. సర్లే బాధపడకు, రా పోదాం. స్టాక్స్ లో 2 లక్షలు పోయాయిరా. సర్లే బాధపడకు, రా పోదాం. ఇక్కడ ఒక్క క్షణం కూడా ఉండాలని లేదురా. సర్లే బాధపడకు, రా పోదాం. ఓకే పోదాం రా. ఏందో నీ బాధ. దీని తర్వాత బన్నీ బాయ్ ఏదో చేపల దుకాణంలో పనిచేస్తాడు. అండ్ దెన్ వన్ డే గెట్ ఇన్. నేనా? yes, wear your belt. నో బెల్ట్ మేడం, హోమ్ ఆన్లైన్ ఆర్డర్ ఐ పుట్. దునియాలో 7 వండర్స్ ఉన్నాయి అనేది మనందరికీ తెలుసు. బట్ అసలు అమ్మాయిలు నీతో ఎలా మాట్లాడుతున్నారు అండ్ ఆల్సో లవ్ లో కూడా పడుతున్నారు అనేది నాకు 8th వండర్ రాబోయ్. కేస్ హీరింగ్ అయిపోయింది, మనమే గెలిచాం. థ్యాంక్ యూ బన్నీ, యు ఆర్ మై లక్కీ చార్మ్. ఆ లాయర్ గాడు అనుకుంటా ఉంటాడు, నీ అక్క దాల్చిన చెక్క, నేను రాత్రింపగలు కష్టపడి ఈ కేసు గెలిస్తే ఈడెవడో యూస్లెస్ నా బచ్చాగాడు గంట ముందు రోడ్డు మీద పడి లిఫ్ట్ అడిగి నీ కార్ ఎక్కితే మొత్తం క్రెడిట్ వాడికి ఇస్తావా అని. వాట్స్ యువర్ పే ఫర్ ద మంత్? 300 300 5 lakhs per annum. I'll give you 6 lakhs. అరే ఫిక్షన్ రాయడానికన్నా ఒక అడ్డు అదుపు ఉంటదిరా, ఇదేం ఫ్యాంటసీలు రా. ఒక ర్యాండమ్ లేడీ లిఫ్ట్ ఇస్తదంట, దాని తర్వాత జాబ్ ఇస్తదంట. వీడికి అసలు ఏమైనా వచ్చా రాదా అని అడగకుండా ఒకసారి అడుగు తెలుస్తుంది. వాడికి వచ్చిందల్లా అమ్మాయిల కాళ్ళు కనిపిస్తే ఒక గ్రామానికి సరిపడంత సొల్లు గార్చడం మాత్రమే. వీడు టైసన్ ఇప్పుడు లేడు, తప్పిపోయాడు. నా లైఫ్ లో హ్యాపీనెస్ లేకుండా పోయింది. ఈ రోజు నువ్వు వచ్చావు, ఐఎమ్ సో హ్యాపీ. వాడు అసలు ఏం చేశాడక్క? వాడిని కార్ ఎక్కి ఒక లేకి సీట్ బెల్ట్ జోకేశాడు, దానికి హ్యాపీనెస్. ఇంకా వాడు రైమింగ్ సామెతలు విన్నావంటే పిల్లల్ని ఏ స్కూల్ కి పంపుదామని అంటావేమో. ఎనీవేస్, నెక్స్ట్ సీన్ లో ఈ మేడం ఎవరి మీద అయితే కేసు గెలిచిందో వాడొస్తాడు. మేడం, మీ హార్ట్ లో నాకు ప్లాట్ ఇవ్వండి, ఆ ప్లాట్ వదిలేస్తా. హార్ట్ లో ప్లాట్లు, కిడ్నీలో బిల్డింగ్లు, ప్యాంక్రియాస్ లో పార్కింగ్లు అడక్కు. ఈజిప్షియన్ మమ్మీస్ గోడల మీద ఇన్స్క్రైబ్ చేసిన ఓల్డ్ జోక్ ఒకటి తీసుకొచ్చేయి, ఫుల్ ఖుష్ అవుతుంది. దాని తర్వాత హార్ట్ లో ప్లాట్లేం కర్మ, జీ స్పాట్ లో టవల్ కట్టుకో అంటది. ఫైట్ అవుతుంది అఫ్ కోర్స్. అండ్ మేడం ఫుల్ ఇంప్రెస్ అయ్యి ఒక 2 డ్రింక్లు వేస్తుంది. మేడం, మన బన్నీ బాయ్ డజంట్ డూ ఎనీథింగ్ అనమాట. అండ్ దెన్ నీ పొజిషన్ లో వేరే ఎవరున్నా అడ్వాంటేజ్ తీసుకునేవాళ్ళు. అక్క నీకు కొంచెమన్నా బుర్రుందా? నిన్నెవడో లేదని చెప్పి ఇంప్రెస్ అవుతున్నావా? ఏం సినిమారా ఇది? ఐ వాంట్ మ్యారీ యు బన్నీ. వాట్ వై? వాడు వేసే పనికి మాలిన జోకులకి ఫేక్ లాఫ్ చేస్తా ఉండాలి జిందగీ మొత్తం. నాకు 10 లక్షలు ఇస్తారా మేడం? దేనికి? మా చెల్లి పెళ్లికని మా నాన్న దాచిపెట్టుకున్న 6 లక్షలు నేను వాడేసిన. చేయాల్సిన తుప్పాస్ పనులన్నీ చేసి ఇప్పుడు బన్నీ గారి మీద సింపతి క్రియేట్ చేయాలని ట్రై చేస్తే నేను ఎగిరి గంతేసి వావ్ బన్నీ సచ్ అన్ అమేజింగ్ గాయ్, వావ్ తోపుతురు అని చెప్పి గంతే. అలా చల్బే. డీల్ నీకు ఓకే కదా? ఐ అగ్రీ. As we all know, the secret to any successful marriage is డీల్ నీకు ఓకే కదా? I agree. ఐ లవ్ యు తారా.
కార్ దిగు నువ్వు ముందు బాస్టర్డ్. నీ ఏషాలకి నువ్వు కార్ కిందకి పోయి పడుకొని ప్రపోజ్ చేయాలి. నెక్స్ట్ సీన్ లో ట్విస్ట్ ఏంది అంటే తారా మేడం, అదే ఎవరైతే లిఫ్ట్ ఇస్తారో ఆ మేడం ఆఫీస్ లో మన విషయం తన ఒక్కదానికే తెలుసు. ఓ ఇది ఎవరో చెప్పుకోండి చూద్దాం. ఆఫ్ కోర్స్ నాకు తెలిసి శైలు అనుకుంటా ఉంటది వీడు మేడం తో కూడా జంపింగ్ జంపాక్ చేశాక థ్యాంక్స్ అని చెప్తాడా అని. 24 hours కూడా కాలే వీడు తారా మేడం కార్ ఎక్కి డెంట్ పెట్టి ఐ లవ్ యూ చెప్పి ఆల్రెడీ మొదలు పెట్టాడు. ఆడాలంటే అంత పిచ్చడకూడదురా. నేను ఇందుకే సింపతి ఇవ్వలే, నాకు తెలిసి ఈ సంగతి. శైలి కనపడిందా? మాట్లాడినావా? తన పొజిషన్ ఇప్పుడు ఒక రేంజ్ లో ఉందిరా. ఇద్దరి మధ్య ఏం జరిగిందో నువ్వు మర్చిపోయినా తను మర్చిపోదురా. అఫ్ కోర్స్ ఎందుకు మర్చిపోతుంది, లైట్ లాపి లైట్ తీసుకోవాలి, బెడ్ దిగి బ్యాటింగ్ మర్చిపోవాలి అని తుప్పాస్ సామెతలని చెప్పాడుగా. నెక్స్ట్ సీన్ లో బన్నీగాడు శైలు ఇంట్లోకి జొర్రి ఏం చెప్తాడంటే, నేను సిన్సియర్ గా హార్ట్ఫుల్ గా చెప్తున్నా శైలు, ఐ లవ్ యూ. అల్లా వచ్చి ట్విన్ టవర్స్ రీకన్స్ట్రక్షన్ ప్రాజెక్ట్ మేము చేపడతామని చెప్పినా నమ్మచ్చేమో గానీ నీ ఐ లవ్ యూ మాత్రం నమ్మడానికి లేదురా బన్నీగా. ఆబ్వియస్లీ శైలు బన్నీగాడి మాట వినదు అండ్ ఇంట్లో నుంచి తరిమేస్తుంది. అండ్ దెన్ బన్నీ, తారా, శైలు అండ్ శైలుస్ ఫియాన్సే అందరు ఒక క్లబ్ కి వెళ్తారు. అండ్ అఫ్ కోర్స్ బన్నీకి జలసీ అవుతుంది. ఏరా బన్నీగా ఫస్ట్ టైం లైట్ లాపిన్ ఎక్స్పీరియన్స్ అంత నచ్చిందా? శైలు అని ఎగబడుతున్నావు. నీకు దూరంగా ఉండడం నా వల్ల కావట్లేదురా. నా నుంచి దూరంగా వెళ్ళిపో సైకోరాస్కి. అంత చండాలంగా అంటు దోమాలా, చెడ్డీలు బొక్కలు పడితే కుట్టాలా, మేడ మీదకి ఎక్కి కాకుని ధర్మాలా అని ఇన్సల్ట్ చేసిన తర్వాత కూడా బన్నీగాడు అంటే ఇష్టం అంటే నీకు కౌన్సిలింగ్ తీసుకునే ఫ్రెండ్స్ కావాలమ్మా. ఎనీవేస్ తారా మేడం గుండెలో ప్లాట్ అడుగుతాడు చూడు, వాడు బన్నీగాడికి వెనక నుంచి ఘాటు దింపుతాడు. మన యాటిట్యూడ్ స్టార్ యాక్టింగ్ బాబా. కెన్ యు వాచ్ దట్ అగైన్? చిన్నప్పుడు సైకిల్ దొక్కుతూ తగలరాని చోట తగిలితే ఇట్లానే ఉంటది ఎక్స్ప్రెషన్. నెక్స్ట్ సీన్ లో బన్నీ శైలుని మిస్ అవుతున్న ఫేస్ ని చూపిస్తారు. ఫ్లాష్ బ్యాక్. మైండ్ పోయిందారా? ఆక్సిజన్ లేని రూమ్ లో వేసి లాక్ చేసినట్టుంది మచ్చా. ఆ లాక్ కి కీ కూడా దొరకట్లే మచ్చా, ఎక్కడో పోయింది మచ్చా. మంచి పికాచు కీ చైన్ ఉండే మచ్చా, కాస్ట్లీ కీ చైన్ మచ్చా, పోయింది. నువ్వు ఆ పిల్లింటి ముందు ఏడ్చినప్పుడు మేము నమ్మలేదురా. సర్లే బాధపడుకు దా పోదామని మోస్ట్ కేర్లెస్ రెస్పాన్స్ ఇచ్చిన మచ్చా. కానీ ఆ పిల్ల కోసం నువ్వు సవదాకా పోయినావు చూడు, ఇప్పుడు చెప్తున్నారా మచ్చా నీది ట్రూ లవ్ రా? నో ఇట్స్ నాట్. ట్రూ లవ్ అంటే బతికి సెట్ చేసుకో, అవ్వకపోతే మూసుకొని మూవ్ ఆన్ అయ్యి జిందగీలో ఏదైనా అవ్వు ఫస్ట్. నాకు జోకులు కూడా వస్తాయి, ఫ్రస్ట్రేషన్ వస్తుంది లిటరల్. అప్పటి నుంచి ఇప్పటిదాకా నిన్నే ప్రేమిస్తున్న శైలు. ఒకటి చెప్పనా, ఈ ఏజ్ లా మనం అందరం ఇట్లనే ఉంటాం. నో అందరు అట్లుండరు, ఓన్లీ మీరే అట్లున్నారు. ఇన్ఫాక్ట్ బన్నీగాడు ఒకడే అట్లున్నాడు. మాకు అమ్మాయిలకి సెల్ ఫోన్లకు తేడా తెలియదు శైలు. ఫోన్లలో అట్లీస్ట్ స్విచ్ ఆఫ్ బటన్ ఉంటది, నొక్కితే ఆగుతాయి. సారీ జోక్. ఫోన్లకి అమ్మాయిలకి తేడా తెలియదు ఆ ఏజ్ లో. అచ్చా ప్రాబ్లమ్ ఇస్ ఏజ్ అనమాట. మీ బనిగాడు మాత్రం మోస్ట్ సంస్కారవంతమైన అగరబత్తి, అంబికా దర్బార్ బత్తితో సమానం. వాడి పెళ్లి కొప్పుకున్నది డబ్బుల కోసం కాదు, వాళ్ళ నాన్నకు ఆటో కొనియొచ్చని, వాళ్ళ అమ్మకి ఆపరేషన్ చేయించొచ్చని. ఇదే సోది వాడు ఒక వాట్సాప్ డిసపియరింగ్ టెక్స్ట్ లో చెప్పొచ్చు లిటరలీ. బట్ చెప్పేస్తే కాన్స్టిపేటెడ్ ఎక్స్ప్రెషన్ ఇవ్వడానికి స్కోప్ ఉండదు కదా. సో తారా మేడం కి శైలు బన్నీల స్టోరీ తెలిసిపోతుంది. బట్ బన్నీ గాడిని ఫోర్స్ఫుల్లీ కూర్చోబెడుతుంది పెళ్లి చేసుకోమని. బలవంతంగా పెళ్లి కొడుకు వేషం వేసి కూర్చోబెట్టారు. అదబ్బా మన కదా. నీదో పెద్ద ఏపీజే అబ్దుల్ కలాం స్టోరీ మరి. ముందు ఆ పోరిని పోసిన, దాని తర్వాత ఈ పోరిని పోసిన, దాని తర్వాత నన్ను పోకిన పోరిని రక్కిన. ఇది చెప్తే సరిపోయేదిగా. లాస్ట్ కి తారా మేడం ఎక్స్ హస్బెండ్ వస్తాడు. అండ్ దెన్ తెల్లగా ఉన్న కుక్కని నల్లగా మార్చి నా పిల్లని దగ్గరికి తీసుకెళ్లి దాన్ని టైసన్ అని నమ్మించి దాని చేతిలో సావకుండా నేను సంసారం చేయాలా? అరే నాకు పేషెన్స్ అయిపోయిందిగా, కథం చేయండి ప్లీజ్. ఈ రోజు కొట్టాను. ఇందాకేదో తొందరపడి కొట్టాను. సారీ ఇలా చెప్తారా? మరి ఎలా చెప్తారు? సారీ ఇలా చెప్తారా? ఎందుకు ఫోన్ పెట్టేశావు? అవతలోళ్ళు మాట్లాడేది మనం వినం, నేను మాట్లాడేదే అవతలోళ్ళు వినాలి. అట్లా వినకే ఇట్లా తగలట్టే. ఒకసారి విను.
మేం చెప్పేది కూడా బాగుపడతావు. ఎవడ్రా చెప్పింది పెళ్ళైన తర్వాత ప్రేమ పుట్టదని? ఒరే సిగ్గుండాలరా, ప్రాణం తీసుకుంటా, ఆత్మను కూడా చంపుకుంటా, నా దహనంని కూడా ఎవరికి ఇవ్వను అని చెప్పి మాట్లాడినోడు మళ్ళీ మొదలు పెట్టాడు. నా వల్ల కాదు, కథం అయిపోయింది, డన్. నువ్వైతే అచ్చం పిచ్చోలకనే ఉన్నావు. ఎనీవేస్, థ్యాంక్ యూ సో మచ్ గైస్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో, అండ్ ఆల్సో సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్కి. మాది ఇంకో సెకండ్ ఛానల్ ఉంది, పాయింట్ ఏంటంటే అని. దాంట్లో మేము పాడ్కాస్ట్ పెడతాము. దాంట్లో ఒక మూవీని పూర్తిగా లెందీగా డిస్కస్ చేస్తాము. ఒకవేళ మీకు అది ఇంట్రెస్ట్ ఉంది అంటే ప్లీజ్ డూ వాచ్ దట్ ఛానల్ యాజ్ వెల్. కింద కమెంట్స్లో ఉంటుంది లింక్, క్లిక్ చేయండి, వెళ్ళండి, అది కూడా చూడండి. ఫాలోస్ ఆన్ ఇన్స్టాగ్రామ్, రోస్మాథం, ట్విట్టర్, ఎక్స్, ఎవ్రీథింగ్. థ్యాంక్ యూ, టాటా. నా పేషెన్స్ పోయింది. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో హోప్ఫుల్లీ విల్ బీ బ్యాక్ అగైన్. కమెంట్ చేయండి యాక్చువల్లీ ఈ వీడియో ద్వారా. బాయ్.